వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. లాస్ట్ ఫిబ్రవరి 22న కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ఏం చేయలేదు. సో కొన్ని రీజన్స్ వల్ల. సో దీనిలో భాగంగా అసలు ఈ యొక్క జై హింద్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, దానికి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి చూద్దాం. దానికి సంబంధించి అసలు కరెంట్ అఫైర్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఎగ్జామ్స్లో, దాని గురించి చిన్న సమీక్ష చేసుకుందాం. దాని తర్వాత ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో దానిలో భాగంగా ఫస్ట్ జై హింద్ అకాడమీ కొత్తగా ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే రోజున ఈరోజు కరెంట్ అఫైర్స్ ప్రారంభించాను. ఇప్పటికీ 6 months కంప్లీట్ అయింది. ఈ 6 monthsలో చాలా ఎగ్జామ్స్ జరిగినాయి. దానిలో భాగంగా లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 25వ తారీఖు జరిగిన గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే మనం డైలీ పేపర్ చూస్తాం కదా, ఆ పేపర్లో కవర్ అయిన అంశాలు ఏమేమి కవర్ చేసాం దాని గురించి చిన్న సమీక్ష చేసుకుందాం. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. అసలు మన దాంట్లోంచి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయా లేవా, మనం అన్ని కొన్ని వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నామా లేదా చూద్దాం ఫస్ట్. సో ఇది లేటెస్ట్గా ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్. దాంట్లో కొన్ని స్క్రీన్ షాట్లు మీకు ఇస్తున్నాను, మిగతావి కొన్ని. సో ఫస్ట్ సబ్మెరైన్ ఏదైతే జలాంతర్గామి ద్వారకా అని చెప్పాం మనం. అది ఎప్పుడు చెప్పామంటే కరెంట్ అఫైర్స్ 28వ తారీఖు, ఏదైతే డిసెంబర్ 28వ తారీఖు చెప్పాం. దీనిలో భాగంగా ద్వారకా అని చెప్పాం గుజరాత్లో. దీనికి సంబంధించి మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఏదైతే పేపర్ కటింగ్సే, కానీ పేపర్ కటింగ్స్లో కూడా కవర్ అయినా లేదు చూసుకోవాలి. దానిలో భాగంగా ఇది మనం కవర్ చేసాం. అలాగే బ్రిక్స్కి సంబంధించి ఏ దేశాలు ఉన్నాయి బ్రిక్స్కి సంబంధించి, అలాగే ఈ 75% కోటా రాజ్యాంగ విరుద్ధం. హర్యానాకి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే స్థానికులకి 75% రిజర్వేషన్స్ ఇవ్వాలి ఉద్యోగాలలో అని చెప్పి ఇచ్చిందనమాట. అది మనం కవర్ చేసాం హర్యానాకి సంబంధించి. డేట్లు చూసుకోండి కరెంట్ అఫైర్స్. ఇది 18/11/2023. ఇది మంత్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాం. కరెంట్ అఫైర్స్ మనం ఎలా చెప్తున్నామంటే డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ఆ మంత్లో జరిగిన ప్రతి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటే అవి మంత్లీ కవర్ చేస్తాం అనమాట. సో దానిలో భాగంగా డేట్స్. సో తర్వాత పిఎం విశ్వకర్మ యోజన మనం 17వ తారీఖు కవర్ చేస్తాం. ఆ యొక్క పిఎం విశ్వకర్మ యోజనలో మొత్తం 18 రకాల చేతి వృత్తులు వారికి సంబంధించి ఉంటాయి. దానిలో భాగంగా లేటెస్ట్ ఏం అడిగారంటే ఏదైతే ఫిషర్మెన్కి సంబంధించి అడిగారు, అలాగే దానికి సంబంధించి ఎంత మనీ ఇస్తున్నారు అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఎంత మనీ ఇస్తున్నారు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, సెకండ్ టైంలో 2 లక్షలు ఇస్తున్నారు, కానీ అక్కడ 6 లక్షలు ఇచ్చారు, అది చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే జీవ ఇంధన కూటమి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఇది మనం 17/9 కవర్ చేసాం. ఇది నేను ఏం చెప్తున్నానంటే కవర్ చేస్తామని చెప్తున్నా. ఆల్రెడీ రోజు పేపర్లో వస్తూనే ఉంటాయి కరెంట్ అఫైర్స్, కానీ మనకి ఎంతవరకు కవర్ చేస్తామని చెప్పి ఈ యొక్క సమీక్ష అనమాట. ఇది సెప్టెంబర్ 2023 పార్ట్ 1 కరెంట్ అఫైర్స్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్లో గ్లోబల్ బయోఫ్యూయల్స్ ఏదైతే G20 సమావేశంలో భాగంగా మనం గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూడా తీసుకున్నాం. అలాగే ఏదైతే 16/12/2023 ఇందిరాగాంధీ పీస్ ప్రైజెస్ ఏదైతే అలీ అబూ అవాద్ అలాగే డానియల్ బారెన్ హోమ్ అని చెప్పాం. వీళ్ళిద్దరు ఏంటంటే పాలస్తీనాకి సంబంధించి ఏదైతే శాంతి నిరాయుధీకరణ గాను వీళ్ళకి ఇందిరాగాంధీ శాంతి బహుమతి వచ్చిందనమాట. ఇది మనం కవర్ చేసాం. అలాగే పద్మ అవార్డులు, అలాగే తల్లా వగ్నెల పతంజలి శాస్త్రి గారి గురించి, రామేశ్వరం కాకులు మరికొన్ని కథలకు సంబంధించి దీంట్లో కొంచెం ట్విస్ట్ చేశారు. అలాగే మనం సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్, అలాగే గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్కి సంబంధించి ఏదైతే మనకు సంబంధించి జలశక్తి మినిస్టర్ ఎవరైతే గజేంద్ర షెకావత్ గారు స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించి 275 సిటీస్కి సంబంధించి, అలాగే 11 కంట్రీస్కి సంబంధించి ఇది మనం చెప్పడం జరిగింది. అలాగే విజయవాడకి సంబంధించి ప్లాటినం రేటింగ్ వచ్చింది, గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్కి సంబంధించి ప్లాటినం రేటింగ్ సంబంధించి. అలాగే పొంగనూరు, దీనికి కాంటెస్ట్ ఏంటంటే పొంగనూరుకి సంబంధించి చూసుకుంటే కనుక పొంగనూరుకి సంబంధించి కొయ్యదోడలు ఏవైతే ఉన్నాయో ఆ కొయ్యదోడల న్యూస్లో ఉంది. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే పెప్పర్ మోషన్ అనే సంస్థ అనేది పొంగనూరులో స్టార్ట్ చేసిందని మాట్లాడుకున్నాం. నేపాల్కి సంబంధించి సేమ్ సెక్స్ మ్యారేజ్ సంబంధించి. అలాగే WHO కాంటెస్ట్లో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే అప్పట్లో ఏదైతే చికెన్ గున్యాకి వ్యాక్సిన్ వచ్చిందో మాట్లాడుకున్నాం. మలేరియాకి సంబంధించి చికెన్ గున్యా వ్యాక్సిన్ వచ్చేసరికి చిక్ అని మాట్లాడుకున్నాం. మలేరియాకి సంబంధించి R21 మ్యాట్రిక్స్ M అని మాట్లాడుకున్నాం. కాకపోతే ఒక 2 నెలల తర్వాత అంటే జనవరిలో వచ్చింది కరెంట్ అఫైర్. ఏ దేశం మొట్టమొదటిసారి 2024లో మలేరియా రహిత దేశంగా ప్రకటించిందంటే కాబో వెర్డే అని చెప్పి మనం ఆఫ్రికాకి సంబంధించి దేశం గురించి మాట్లాడుకున్నాం. మెలానక్సేజ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇవి కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఏదైతే మన దాని వస్తాయని చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే డైలీ పేపర్స్లో మనం చేసిన కవర్ అవుతాయి లేదని చిన్న ప్రయత్నం అనమాట. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు మీకు 7 గంటలుగా వస్తూ ఉంటాయి. అలాగే మంత్లీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీకు ఎవ్రీ మంత్ అయిపోయిన తర్వాత మీకు ఒక 2-3 డేస్లో వస్తూ ఉంటాయి. సో అలాగే ప్రధానంగా
మన జై హింద్ అకాడమీ గురించి మాట్లాడుకుంటే కనుక జై హింద్ అకాడమీ అనేది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి విజయవాడలో రన్ చేస్తున్నారనమాట. దీనిలో భాగంగా చాలామంది ఉద్యోగులు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి కానీ, అలాగే గ్రూప్స్ కానీ చాలామంది ఉద్యోగాలు వచ్చాయన్నమాట. గత 25 సంవత్సరాల నుంచి విజయవాడలో రన్ చేస్తున్నారన్నమాట జై హింద్ అకాడమీ అనేది. సో ఈ రోజుకు ఇప్పటికి కూడా బ్యాచ్లు ఆల్రెడీ రన్ అవుతూనే ఉన్నాయి. సో బ్యాచెస్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి. ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్కి సంబంధించి. సో ప్రజెంట్ వచ్చేసరికి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించి బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. సో జై హింద్ అకాడమీలో భాగంగా మా వంతు సహకారంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందజేస్తున్నాం అనమాట. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్.